యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం కానించి చదువుకున్నామండి. మొదటి వచనం అండి. చదవండి. చదవండి. ఇంకో రెండవ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు చాలా స్పష్టంగా మనం అటు మాటలను చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఒక ద్రాక్ష తోటను బట్టి పోల్చికగా చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటను దేవుడు మనల్ని ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటించాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ ఏం చేయబడింది? మనం ఇక్కడ చదువుకుంటున్న మాటను బట్టి 2వ వచనంలో అంటున్నాం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో ఆ యొక్క శ్రేష్టమైన ద్రాక్షాల తీగలను నాటించాను. దాని మధ్యలో రుజువు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూచుచున్న సమయంలో కానీ అది కారు ద్రాక్షాలు కాచిందంట. దేవుడు నాటింది మనుషుల జీవితాలలో ప్రతి మనిషిని సృష్టించిన సృష్టిలో ఏ విధంగా సృష్టించాడంటే ప్రతి మనుషుని ఒక యథార్థవంతుడిగా సృష్టించాడు. ప్రతి మనిషిని ఒక నీతి అనుసరించేవాడిగా ఆ వ్యక్తిని ముందుగా సృష్టించాడు. కానీ ఈ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటిన మన దేవుడు, ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటిన దేవుడు మరి కారు ద్రాక్షాలు కాసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కారు ద్రాక్షాలు అంటే చేదు కలిగిన అనుభవం కలిగిన పరిస్థితి కనబడుతుంది. ఇది చేదు కలిగి ఉన్న ద్రాక్ష తీగగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఒక మాట మనం చదువుకుంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుందండి. ఇది ఒకటి మాత్రమే నేను యోచించుకుని, ప్రతి నరుని యథార్థవంతునిగా సృష్టించాను, కానీ వారు ఈ విధమైన తంత్రాలను కల్పించుకొని ఉన్నారు అంటున్నాడు. ఈ యథార్థవంతునికి మనము ఇక్కడ ఈ పోలికగా మనం తీసుకుంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మనల్ని నాటించాను. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటించిన దేవుడు ఈ పరిస్థితిలో దేవుడు మన యొక్క జీవితాలను చూస్తూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటించిన ఈ వ్యక్తి కొరకు తన జీవితంలో ఎప్పుడు ఈ పళ్ళు పళ్ళిస్తుందో ఈ యొక్క పళ్ళని దేవుడు వాటిని తీసుకొని అనేక మంది జీవితాల్లో ఒక ఆశ్చర్యకరమైన స్థితిలోనికి నడిపించబడుతుంది. అనేక మంది తింటే అది ఆ యొక్క కుటుంబాలన్నిటికీ ఇది ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో ఉంటుందని దేవుడు ఉద్దేశించి ఈ యొక్క ఫలమును దయచేశాడు కదా, నాటాడు కదా. కానీ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా మార్చబడింది? అందుకే అక్కడ అంటున్నాడు 3వ వచనంలో చదువుకుంటే, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటలో చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలరు? అది ద్రాక్ష పళ్ళు కాయమని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణం ఏమిటి? ఆలోచించము. నేను నా ద్రాక్ష తోటను చేయబో కార్యములు మీకు తెలియజెప్పుదును. ఇక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడున్న ఈ యొక్క
ప్రజలతో, యూదా యెరూషలేము వారితో, నివాసులతో, యూదా వారితోనూ, ఈ యొక్క యెరూషలేము నివాసులతోనూ దేవుడు నా ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చండి అంటున్నాడు. దినములను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాలంలో సృష్టించిన జీవితాలు కూడా ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాయి. దేవుడు ప్రతి మనిషిని, ఆ యొక్క నరుణ్ణి ఒక యథార్థవంతుడిగా సృష్టించాడు. అంటే ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నటించాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగకి ఏం చెప్పాడంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయంలో 28వ వచనంలో చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, సమస్త వాటిని ఏలుడి అని చెబుతున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు సృష్టించిన సృష్టిలో నరుడు ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నడిపించడానికి కారణమవుతుంది. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటిన దేవుడు అసలు దీని కొరకు ఎంతగా తన త్యాగం చేశాడో తెలుసా? మనం చదువుకుంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 2వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండెను, దానిని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మొదట సృష్టించిన ద్రాక్ష తీగ ఆదాముగా మార్చబడిన వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు? ఇక్కడ అంటున్నమాట, యెహోవాకు నేను దానిని కాపు కాశాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, దీవారాత్రులు దానిని కాపాడుచున్నాను, నా యందు క్రోధము లేదు. గచ్చపొదలను బలికి చెట్లు ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును కదా. ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ ఎందుకు నాటించాడు? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇది ఎలా విధమైన స్థితిలోనికి నాటించటానికి కారణమైంది. దీని కొరకు ఎంత త్యాగం చేశాడు? త్యాగం చేసింది ఏంది? ఎంతంటే దానికి కాపు కాశాడు. ప్రతి దినాన దానితో, ప్రతి దినాన ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు కదా. దివారాత్రులు దాని కొరకై తన జీవితంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడుగా. ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రులు కాపాడుతున్న పరిస్థితిలో ఏ స్థితిలోకి నడిపించబడ్డారు? ఈ విధమైన తంత్రాలు కల్పించుకొని, ఈ విధమైన ఆలోచనల చేత వారి జీవితాలలో ఉన్న శ్రేష్టమైన ద్రాక్ష తీగని కారు ద్రాక్షాలు కాసే పరిస్థితులకి వెళ్ళిపోయారే. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం? మనల్ని దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటించాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నువ్వు నాటించబడిన నీ స్థితిని బట్టి, శ్రేష్టమైన ద్రాక్ష తీగలో మంచి ఫలములు ఫలించే వాటిగా నువ్వు ఉంటున్నావా? లేక కారు ద్రాక్షాలు కాసే పరిస్థితుల్లోకి వెళ్ళావా? కారు ద్రాక్షాలు మనుష్య జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిని కలగచేయదు. ఈ కారు ద్రాక్షాలు ఆ మనుష్య జీవితంలో ఏ స్థితిని బట్టి అది తినటానికి అర్హత కలిగినదిగా మార్చబడదు. దేవుడు ఎంతగా తనను ప్రేమించి, దేవుడు అంతగా సృష్టించిన దానిలో అంత బాధపడుతున్నాడే. న్యాయం తీర్చండి యెరూషలేము నివాసులారా, యూదా వారలారా. నేను ఎంతగా దీని కొరకు ఎంతగా త్యాగం చేశాను. దాన్ని బాగుగా త్రవ్వించి, తనకున్న రాళ్ళన్నిటిని తొలగించి, తనకున్న కల్మషమనంతని తొలగించి, ఇక్కడ సృష్టించబడిన సృష్టిలోనే మనిషి జీవితంలో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నటించిన దేవుడు ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మన జీవితాల్లో నడిపించక ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఇంకను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత బాధన చెందుతున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు. ఎందుకు దీనిని నాటానా? దేన్ని ఈ విధమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోయిందా?
ఈ యొక్క స్థితిని బట్టి ఎందుకని ఈ విధంగా మార్చబడిందని తను వేదన చెందిన పరిస్థితి కనబడుతుంది కదా. అక్కడ మనం చదువుకుంటే ఆదికాండం 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్న మాటని ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, నరులను చెడుతనము భూమి మీద గొప్పదని, వారి ఊహ అంచయు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపనుంది హృదయము నొచ్చుకొనెను. ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష తీగని కారు ద్రాక్షాలు కాసే పరిస్థితి ఎందుకు? ఈ స్థితిలోనికి వెళ్ళిపోతే దేవుడు నీ యొక్క స్థితిని బట్టి నిన్ను చూసి ఆయన నరుని ఎందుకు చేశానని సంతాపనుంది తన హృదయంలో నొచ్చుకుంటూ బాధపడుతున్నాడే. ఒక వేదనకరమైన స్థితిలోనికి నడిపించబడుతున్నాడే. ఎందుకని ఈ పరిస్థితిలోనికి తీసుకెళ్తున్నాం? ఎందుకని మనుషుల జీవితాలలో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మార్చబడిన వారు, ప్రతి మనిషిని దేవుడు నరులను సృష్టించిన సృష్టిలో ఒక యథార్థవంతునిగా సృష్టించాడు. కానీ ఈ యొక్క స్థితిని బట్టి ఈ విధమైన కల్పించుకొని అన్యాయపు క్రియలు చేస్తూ అన్యాయముగా నడుస్తూ అనేక లోక సంబంధమైన అపవిత్రతలో నడిపించబడుతూ వారి జీవితాల అంతటిని అంతానికి తీసుకెళ్లి కారు ద్రాక్షాలు కాస్తున్నారే. దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా పిలుచుకున్నాడే. ఈ పిలుపుని నువ్వు ఎందుకని నిర్లక్ష్యపరుచుకుంటున్నావు? ఈయన జీవితాల్లో సృష్టించబడిన ఆది కాలంలో సృష్టించబడిన వారి జీవితాలే ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. మన జీవితాలు ఏ విధమైన జీవితం కలిగి ఉన్నాం? ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నిన్ను నాటాడు, మనల్ని నాటాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ ఫలించాలి. ఇది అనేక మందికి ఫలములు దయచేసేదిగా మార్చబడాలి. ఇది అభివృద్ధి పొందాలి. ఇది విస్తరించాలి. ఇది భూమిని నిండించాలి. ఇది ఏలాలి. మనం ఆత్మీయ సంబంధముగా వీటిని అర్థం చేసుకుందామండి. ఆత్మానుసారంగా మన జీవితాల్లో నడిపించుకుందామండి. దేవుడు ఎంతగా బాధపడుతూ ఎంతగా వేదన చెందుతూ ఉన్నాడు. దీవారాత్రులు నేను దాని కొరకు కనిపెట్టాను. దాని కొరకు నేను ప్రతి నిమిషాన్ని దాన్ని కాపు కడుతూ నీరు కడుతూ ఈ విధంగా చేశానే అని దేవుడు ఎంతగా వేదన చెందుతున్నాడు. ఇంకొక మాట చదువుకుంటే, మనుషుల జీవితాలు ఈ స్థితిని బట్టి నడిపించబడితే ఆయన సృష్టికి చెప్పుకుంటున్నాడు మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంటది. ఇక్కడ మనం చదువుకుంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు వివచింపరుట. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. మన జీవితాలలో దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా పిలుచుకున్న దేవుడే. కానీ మనకి శ్రమ ఎందుకు వస్తుంది? ఎందుకు బాధ చెందుతున్నావు? ఎందుకు ఈ స్థితిలో నీకు నడిపించబడుతున్నావు అంటే, దేవుని యొక్క మాటను తునీకరించి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థతను తీసివేసి, న్యాయమును తీసివేసి, ఈ యొక్క పరిశుద్ధతను తీసివేసి ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు. నిన్ను సృష్టించిన సృష్టిలో నీవు అనేక మందికి ఒక ఆశ్చర్యకరమైన వాడిగా మార్చబడతావనే కదా. ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మార్చబడి అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన ఫలములు దయచేస్తామనే కదా. కానీ మన జీవితాలు ఏ విధమైన జీవితాన్ని నడిపించబడి, దేవుడు ఎంతగా వేదన చెంది మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు అంటే మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడదు? ఆయన మాటను మనం ఆలకించకపోవటం తిరుగుబాటు.
ఆయన మాటను మనం అనుసరించి జీవించలేకపోవటమే తిరుగుబాటు. ఆయన మనకి ఇచ్చిన ఈ యొక్క యథార్థతలో నడిపించబడకపోవటమే తిరుగుబాటు. మనకిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోపోవటమే తిరుగుబాటు. ఏ జీవితాన్ని మనం నడిపించబడుతున్నాం? దేవుడు ఈ దినం మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి? ఒక ప్రణాళిక నీ యందు ఉద్దేశించాడు. ఈ ప్రణాళికలో నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మార్చబడిన నీ జీవితంలో ఫలించే అనుభవం లేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. చివరిగా ఒక మాట చెబుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుంటే ఇక్కడ ఉన్న మాట, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. దీన్ని మన జీవితాల్లో ఏ ఫలముల చేత మనం నింపబడుతున్నాం? ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగగా మనల్ని నాటాడు. ఒక శ్రేష్టమైన వాటిగా మనల్ని నాటాడు. ఈ శ్రేష్టమైన దానిలో శ్రేష్టమైనదే కనపడాలి. ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగలో ఒక మంచి ఫలములే ఉండాలి. ఇక్కడ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడే పరిస్థితి కలుగుతుంది. ఇదేమన్నా నీవు నీ జీవితంలో కారు ద్రాక్షాలు కాస్తున్నావా, లేక శ్రేష్టమైన ద్రాక్షాలు కాస్తున్నావో? నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. నీ స్థితిని దేవుని సన్నిధిలో అప్పగించుకో. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యగడ, మహోన్నతులని స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ ఉదయకాలని సన్నిధిలో అయ్యా మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగల వల్లే అయ్యా ద్రాక్ష వనము గురించి మాకు వివరించారు తండ్రి. దాని కొరకు మీరు త్రవ్వి అయ్యా బాగుగా త్రవ్వి రాళ్ళన్నిటిని తీసివేసి నా తండ్రి దానికి ఒక తొట్టిని తొలిపించి నా తండ్రి మీరు ఏ విధమైన స్థితిలో నా తండ్రి దాని కొరకు శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటి దానికోసం ఎదురు చూసినప్పుడు అయ్యా కారు ద్రాక్షాలు కాసిందంటే నా తండ్రి అయ్యా మా జీవితాలు ఆ విధమైన స్థితిలో ఉండకూడదు తండ్రి. అయ్యా మన జీవితాల్లో ఇచ్చిన యథార్థతను మేము కాపాడుకోవాలి. మాకు ఇచ్చిన పరిశుద్ధతను మేము కాపాడుకోవాలి. మాకు నీతిని మేము కాపాడుకోవాలి. మీ కృప చూపించండి. మీ సన్నిధిని నిలబెట్టుకోండి అయ్యా. నా తండ్రి మీ జీవితండి అయ్యా మీరు ఎంతగా వేదన చెందుతున్నారు నా తండ్రి. అయ్యా సృష్టికి బోధించుకునే పరిస్థితి కలిగింది తండ్రి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నారు తండ్రి. మా జీవితాల విస్తృతమైన కలిగి ఉండక నా తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచేయండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దీని మీద ఏలే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయండి. లేకపోతే నా తండ్రి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అంటున్నాం, అగ్నిలో అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటున్నాం. అట్టిగా మా జీవితాలు ఉండక మీ కృప చేత నా తండ్రి శ్రేష్టమైన ద్రాక్ష తీగలో మేము ఫలించే అనుభవాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.